ఒక కుటుంబం రోడ్డు మీదకి వచ్చి ఆడ కాదు మగ కాదు జగనన్న జైల్లో ఉంటే విజయమ్మ గారు చేసిన కార్యక్రమాలు కానీ మన షర్మిల గారు చేసిన ఈ పాదయాత్ర కానీ అటు పిమ్మట ఇప్పుడు చేపట్టిన బస్సు యాత్ర కానీ ప్రజల అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. ఏదైతే బాబు యాత్ర ఉందో అది శవయాత్రగా మేము వర్ణిస్తూ ఈ ఆత్మవంచన యాత్ర ఆయన చివరి యాత్రగానే మిగిలిపోద్ది. చంద్రబాబు నాయుడు గారు ఆత్మగౌరవ యాత్ర అనే దానికన్నా అది మోసపూరితమైన యాత్ర అని మనం చెప్పొచ్చు. ఆయన ఆత్మగౌరవ యాత్ర చేయడం అనేది శుద్ధ దండగా. సిగ్గు తెచ్చుకుని ఇప్పటికైనా ఆయన వెనక్కి వెళ్ళిపోవడం మంచిది. షర్మిల చేపట్టిన యాత్ర నిజంగా శుభారంభం. అది మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆవిడకి దాన్ని స్వాగతిస్తున్నాం. షర్మిలమ్మ గారు వస్తున్నారు. ఆమెని ఘనంగా స్వాగతం పలకడానికి ప్రజలు ముందంజలో ఉన్నారు. మరి పాదయాత్ర చేసి మరి ఇప్పటికిప్పుడు మళ్ళీ బసయాత్ర సమైక్యాంధ్ర కోసం చేస్తున్నారంటే వాళ్ళ కుటుంబమే ప్రజల కోసం పుట్టింది అన్నట్టుగా ఉంది. దేవుడు కొంతమందిని సృష్టిస్తాడు కారణ జన్ముల్ని. అలాంటి కారణ జన్ముడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన కడుపును పుట్టిన బిడ్డలు ఆయనకన్నా ధన్యులండి నిజంగా. ఆవిడ ఏది చేసినా ఒక ప్రపంచం లాగా, ఒక మహిళా శక్తి లాగా ఆవిడ ముందుకెళ్తున్నారు.